Hi, welcome to Dr. Arvind's Orthodontic and Dental Clinic. I am Dr. Arvind, orthodontist and smile specialist. పళ్ళు క్లీనింగ్ చేయించుకోవాలా వద్దా చాలా మందికి ఇది ఒక పెద్ద డౌట్. ఎందుకంటే వాళ్ళకి ఒక భయం, పళ్ళు క్లీన్ చేయించుకుంటే ఎనామెల్ ఊడిపోతుంది, పళ్ళ మధ్య గ్యాప్స్ వస్తాయి, పళ్ళు జీవం అంటాయి, ఇటువంటి భయాలు చాలా ఉన్నాయి. నిజానికి మీరు పళ్ళు రెగ్యులర్గా ఎవ్రీ 6 months క్లీన్ చేయించుకుంటే మీ పళ్ళలో ఎటువంటి సమస్య రాదు. అలా కాకుండా మీరు ఎప్పుడో 10 yearsకి 15 yearsకి క్లీన్ చేయించుకున్నారు అనుకోండి, అప్పుడు మీ పళ్ళ మధ్య సందులు గ్యారంటీ వస్తాయి. దానికి కారణం ఏంటంటే డైలీ మనం ఎంత బాగా పళ్ళు తోముకున్నా కూడా ఒక చిన్న లేయర్ ఆఫ్ క్యాలిక్యులస్ పళ్ళ మీద ఉండిపోతుంది. దాన్ని ప్లాక్ అంటాం. దానివల్ల మన చిగుళ్ళు కిందకి జారుతుంటాయి. చిగుళ్ళు కిందకి జారడం వల్ల పళ్ళ మధ్య గ్యాప్స్ వస్తుంటాయి. కానీ ఈ ఏర్పడుతున్నటువంటి గ్యాప్స్ లోపల ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ కొత్త ప్లాక్ క్యాలిక్యులస్ చేరిపోతూ ఉంటాయి. కాబట్టి అది మీకు కనిపించదు. ఎప్పుడైతే మీరు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పళ్ళు క్లీన్ చేయించుకుంటారో అప్పుడు ఈ గ్యాప్స్ అన్ని మీకు కనిపిస్తాయి. అది చూసి చాలా మంది క్లీనింగ్ చేయించుకోవడం వల్ల గ్యాప్స్ వచ్చాయి అని భయపడుతుంటారు. రెండోది, ఎప్పుడైతే చిగుళ్ళు కిందకి జారాయో డెఫినెట్ గా మనకి సెన్సిటివిటీ అనేది వస్తుంది. కాబట్టి పళ్ళు క్లీన్ చేయించుకోగానే ఆ డెంటిన్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి సెన్సిటివిటీ రావడం గ్యారంటీ. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ రాకూడదంటే మీరేం చేయాలంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకోండి. అప్పుడు మీ చిగుళ్ళు కిందకి జారవు, మీకు సెన్సిటివిటీ రాదు, పళ్ళ మధ్య గ్యాప్స్ కూడా రావు.